మా సుమన్ టీవీలో చాలా మంది పేరెంట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. Yeah. ఎవరికైతే ఇంటర్ అయిపోయిందో బేసిక్ పునాది అంటే డిగ్రీ అనే చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏంటంటే కెరీర్ టర్నింగ్ పాయింట్ అండి. యా, యా. ఈ పాయింట్లోనే వీళ్ళు రైట్ పాత్ని చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సక్సెస్ అనేది వస్తుంది. లేదనుకుంటే ఆఫ్టర్ మళ్ళీ పీజీ అంటారు, పీజీ తర్వాత అగైన్ కోర్సెస్, ఆ కోర్సెస్, ఈ కోర్సెస్ అని దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. ఈ 3 years టైంలోనే పర్ఫెక్ట్ ఎఫర్ట్స్ పెడితే కాలేజ్ మేము చెప్పేది ఇప్పుడు ఫ్యాకల్టీ ఉన్నారండి, మనకు ఇప్పుడు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి రిసోర్స్ ఉన్నాయి, అండ్ వీఆర్ ఫాలోయింగ్ పెడగోగి డిఫరెంట్లీ. రెగ్యులర్ ట్రెడిషనల్గా ఫాలో అయ్యే సిలబస్ను అలా కాకుండా యూనివర్సిటీ సిలబస్ని ఫాలో అవుతూ యాడ్ ఆన్గా మార్కెట్కి ఆర్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా వీళ్ళకి ఎలా అయితే వీళ్ళు ట్రైన్ చేస్తే కంపెనీకి యూస్ఫుల్ అవుతారో ఆ విధంగా ట్రైన్ చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెథడాలజీని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే థియరిటికల్గా మనం ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ ద బై హార్ట్. ఆ బై హార్ట్ అవడం వల్ల మార్క్స్ రాగలవు కానివ్వండి, వాళ్ళు ఎక్కడ కూడా నాలెడ్జ్ పరంగా జీరోలు ఉంటున్నారు. స్టూడెంట్ పాస్ అయినాడు, బయటకు వెళ్తున్నాడు. ఇఫ్ యాజ్ ఏ కాలేజ్, ఎనీ కాలేజ్, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి దే ఆర్ హ్యాపీ. దే ఆర్ గెటింగ్ ఓకే, మా అబ్బాయికి 80,000 90,000 వచ్చింది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళకి రేపు ఒక జాబ్ వస్తేనే కదా వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే పెట్టి ఉన్నారో ఎఫర్ట్ అండి. నేను ఇక్కడ మనీ గురించి కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా టైం గురించి మాట్లాడతాను. ఎందుకంటే వీ విల్ నాట్ టేక్ బ్యాక్. అది ఈ టైం గడిచిపోయిన టైం అనేది ఎప్పుడు కూడా తిరిగి రాదు. సో ఈ టైంని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే, ఎఫర్ట్ పెడితే సక్సెస్ అనేది ఉంటుందండి.